కడప జిల్లా బద్వేలు పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తూ చిన్నారులు పాదచారులపై దాడులు చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విచ్చలవిడిగా గుంపులుగా వీధి కుక్కలు సంచరిస్తూ వివిధ పనుల కొరకు వీధుల్లో తిరుగుతున్న ప్రజలపై పిల్లలపై వీధి కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేసి గాయపరుస్తున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో గానీ కుక్కలను పట్టణ వెలుపలకు తరలించడం గానీ అవసరమైన చర్యలు చేపట్టడం లేదని మున్సిపల్ పాలకవర్గం అధికారుల వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలపై అధిక పన్నులు విధించడంలో వారి నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖజానాకు జమ చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రతినిత్యం కుక్క కాటుకు బలై ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పట్టణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని కుక్క కాటుకు గురైన సందర్భంలో హడావుడి కంటి తుడుపు చర్యలు తప్ప శాశ్వత ప్రాతిపదికన వీధి కుక్కలను నియంత్రించుటకు అవసరమైన చర్యలను చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా పట్టణ ప్రజలు కుక్క కాటు వలన వచ్చే ర్యాబీస్ వ్యాధి బారిన పడకుండా మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ అధికారులు వీధి కుక్కల శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఊర్లో ఉన్నటువంటి కుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా గత 4 రోజుల క్రితం సుమిత్ర నగర్ లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ దగ్గర ఒక బాబును ఈదు కుక్కలు ఈడ్చుకుని పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బాబుకి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక స్థోమత సరిలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని కాదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా. తక్షణమే మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ పట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే కుక్కలను ఎఫ్ఐ కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అలాగే మా కౌన్సిల్లో కూడా మేము అనేక సార్లు వీధి కుక్కల విషయమే మాట్లాడితే ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా ప్రజలను, ముఖ్యంగా చిన్నపిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు. వీధి కుక్కలని పట్టమంటే ఏదేదో కహానీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశాల్లో కూడా. మీరు కానీ ఇదే దూరంతో ముందుకెళ్తే వీధి కుక్కల ద్వారా చిన్నపిల్లలు మొన్నటికి మొన్న 4 రోజుల కిందట సుమిత్రానగర్ లో ఒక చిన్న బాబుని కానీ కుక్కలు ఈడ్చుకొని రోడ్డు మీదకి వస్తే ఆ బాబు ఈ రోజు తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తెలవడం జరిగింది. మీరు